బ్రహ్మ ఆనందం బ్రహ్మానందం మెయిన్ రోల్లో రిలీజ్ అయిన కొత్త సినిమా. బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ అండ్ వెన్నెల కిషోర్ సపోర్టింగ్ రోల్లో రిలీజ్ అయిన సినిమా నిన్న ఆదివారంతో 3 రోజులు అయింది. 3 రోజుల కలెక్షన్స్ చూస్తే అంటే సినిమాకు మంచి డీసెంట్ టాకే వచ్చింది. మొదటి రోజు రిలీజ్ రోజు శుక్రవారం 6,000 టికెట్లు అడ్వాన్స్ 6,000 టికెట్లు బుక్ అయ్యాయి. రెండో రోజు శనివారంకి కొద్దిగా టికెట్లు పెరిగి 8,000 టికెట్లు బుక్ అయ్యాయి. నిన్న ఆదివారం 3వ రోజు కూడా మరో 8,000 టికెట్లు. అలా మొత్తం 3 రోజుల్లో వీకెండ్లో 20,000 టికెట్లు అయితే బుకింగ్స్ ఉన్నాయి ఈ సినిమాకు ఆన్లైన్లో. ఇక ఆఫ్లైన్ మొత్తం కలుపుకొని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 1,50,00,000 దాకా గ్రాస్ ఉంది 3 రోజులు కలిపి. అంటే యావరేజ్గా ప్రతిరోజు 50 లక్షలు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక ఓవర్సీస్లో కూడా బాగానే వచ్చాయి, $45,000 వచ్చాయి 3 రోజులకు కలిపి. అంటే 40 లక్షలు వచ్చింది. అలా టోటల్గా మనకు కర్ణాటకలో ఒక 10 లక్షలు వచ్చాయి గ్రాస్ 3 రోజులకు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 3 రోజులకు గాను 2 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. 2 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకి అంటే ఓన్ రిలీజ్ ఇది, డిస్ట్రిబ్యూటర్లకి 3 కోట్లకు అమ్మారు. అంటే 3 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయినట్టు. అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. అందులో 1 కోటి వెనక్కి వచ్చింది 3 రోజుల్లో. ఇంకా ఈరోజు సోమవారం వర్కింగ్ డే స్టార్ట్, కొద్ది కలెక్షన్స్ తగ్గుతాయి. ఇంకా 2 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. అంటే 2 కోట్లు షేర్ రావాలంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. కొద్ది కష్టమే. అయినా కానీ ఈ సినిమాకు కంపారిటివ్లీ మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. ఇవి పోటీలో లైలా ఉంది, ఆ సినిమాకు కూడా కలెక్షన్స్ లేవు, అది డిజాస్టర్ అయింది. ఇక ఈ సినిమాని ఇక చూడాలి అనుకుంటే మిగిలిన ఆప్షన్ బ్రహ్మానందం ఒకటే. సో జనాలు నిదానంగా చూస్తే 50% రికవరీ కావచ్చు, ఇంకో 50% రాకపోవచ్చు. బట్ మంచి సినిమా, మంచి ప్రయత్నంగా మిగిలిపోవచ్చు. ఓటీటీలో బాగా చూస్తారేమో. నేను ఇంకా సినిమా చూడలేదు, చూడాలి. అది మన బ్రహ్మానందం మెయిన్ లీడ్లో, బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ హీరోగా, వెన్నెల కిషోర్ సపోర్టింగ్ రోల్లో వచ్చిన సినిమా బ్రహ్మ ఆనందం. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే 1 కోటి వెనక్కి వచ్చింది. ఇంకా 2 కోట్లు రావాలి అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. మరి వస్తుందో లేదో చూడాలి. ఓకే, బాయ్.